ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో 10 మంది ఐఏఎస్లపై వేటు వేస్తూ సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏపీలో అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లపై సీఈసీ ఓ నివేదిక జారీ చేసింది. వీరిపై నివేదిక పంపించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో 10 మంది ఐఏఎస్లపై వేటు వేస్తూ సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఏపీలో అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లపై సీఈసీ ఓ నివేదిక జారీ చేసింది. వీరిపై నివేదిక పంపించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. ఇదే ఏదైతే మరి కేంద్ర ఎన్నికల సంఘం ఐఏఎస్లపై వేటు వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి అనుకూలంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చినటువంటి సమయంలో కూడా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ఆయన చేసినటువంటి నిర్లక్ష్యం మనం కళ్ళకు కట్టినట్టు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు కనీస భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. జిల్లా కలెక్టర్ అదే విధంగా ఎస్పీలకి వారిపైన బాధ్యత ఉన్నటువంటి పరిస్థితి. అయితే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించినటువంటి పరిస్థితి కనపడదు. అయితే ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గం పనిచేస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఏదైతే ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే పంపిస్తుంది ఎప్పటికప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి. అదేవిధంగా దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక నివేదిక పంపించాలని చెప్పి కూడా ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికల కోడ్ తర్వాత ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా విపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా జనరల్ గా అక్కడి నుంచి బదిలీలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది ఐఏఎస్లు ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే అటు నిన్న వర్ల రామయ్య కూడా పూర్తిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ ఎప్పటికప్పుడు అధికారుల పైన నిఘా పెట్టారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంబంధించినటువంటి విధుల్లో కీలక వ్యక్తులైనటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అటు పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో డిఎస్పీ స్థాయి నుంచి సిఏ వ్యవస్థ కూడా అందరిపైన కూడా మరి ఏ అధికారి అయితే నిర్లక్ష్యం వ్యవహరించడం, అదేవిధంగా అధికార పార్టీకి అనుకూలంగా చేసే వ్యక్తుల పైన ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ మేరకే ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. 10 మంది ఐఏఎస్ల పైన పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారందరిపైన ఎన్నికల విధులకి పూర్తిగా హాజరు కాకూడదని కూడా ఒక నివేదిక అయితే పంపించినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలు కూడా ఈ రోజు మరి ఒక పార్టీకి అనుకూలంగా చేయడం పట్ల కూడా అటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ సభలో మనం చూసాం విజయ్. ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా మైక్ కట్ అయినటువంటి సమయంలో కూడా 10 సార్లు అభ్యర్థన చేశాడు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అప్రమత్తం అవ్వాలని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కరు కూడా అక్కడ వచ్చి
చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ కేంద్రానికి సంబంధించిన ఎస్పీజీ ఎప్పటికప్పుడు ఆయన ఉన్నంత సేపు చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల పైన కూడా ఒక నివేదిక కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో ఆ దిశగానే అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి సంగతి అదే ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.